వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క వీడియోస్ మెసేజ్ చేరుతాయి. మరి ఆసక్తి గల అభ్యర్థులు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దానికి జస్ట్ మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్లో కూడా ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. 2026 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు, వెబ్ ఆప్షన్స్ కూడా మీకు మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం షేర్ చేయబడుతుంది. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, చాలామంది మనకు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరలో ప్రారంభమవుతుంది. మరో 2 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికీ మనం ఆల్రెడీ లాస్ట్ 2 monthsగా మనం పేరెంట్స్ని మొబిలైజ్ చేస్తున్నాం. ప్రధానంగా ఆధార్ అప్డేట్కి సంబంధించి, కేటగిరీ సర్టిఫికేట్ సంబంధించి, ఎవరైతే పీడబ్ల్యూడీ ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి సంబంధించి సర్టిఫికేట్స్ అప్డేట్ చేయమని చెప్పాం. మరి ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్ తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా మరి టెన్షన్ పడుతూ కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎవరైనా ఆధార్ అప్డేట్ చేయని వాళ్ళు కానీ 10th క్లాస్ మెమో ప్రకారం మీ పిల్లల యొక్క వివరాలు ఆధార్ కార్డులో ఉండేలా చూసుకోండి. మరి ఒకవేళ మీ యొక్క మిస్ మ్యాచ్ అయితే, అంటే ఆధార్ కార్డుకి 10th క్లాస్ కనుక మిస్ మ్యాచ్ అయితే మాకు వాళ్ళు ఎన్టీఏ వెబ్సైట్లో కూడా వారికి తెలిసిపోతుంది. ఒకవేళ ఇప్పుడు అవకాశం ఇచ్చినా రేపు అడ్మిషన్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వివరాలు కరెక్ట్గా లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆధార్ అప్డేట్ అనేది పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ, మనకు బయోమెట్రిక్ అప్డేషన్ కానీ, లేదా పిల్లల ఫోటో చిన్నప్పటి ఉంటే ఫోటో అప్డేట్ కానీ, ఇవన్నీ ఆధార్కి సంబంధించినవి. ఇకపోతే కేటగిరీకి సంబంధించినవి ప్రధానంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి సంబంధించి. మరి ఒకవేళ మీ సేవలో మాకు ఎగ్జామ్ అప్లై చేసేదని చెప్తే వాళ్ళు తొందరనే మీకు ఈ యొక్క సర్టిఫికేట్ను ఇస్తారు. కాబట్టి రిక్వెస్ట్ చేయండి. మరి ఈడబ్ల్యూకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది తీసుకోలేదు. డెఫినెట్గా మీకు ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళ కానీ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ కూడా మనం దాంట్లో నింపాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అందరూ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే నూతనంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మిగతా కేటగిరీకి చెందిన వాళ్ళు, ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు కావచ్చు, తప్పకుండా మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ను ఇప్పటికీ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. కాకపోతే అడ్మిషన్ వరకు మళ్ళీ ఒకసారి తీసుకుంటాం. కానీ ఇప్పుడైతే డెఫినెట్గా మీకు వెంటనే కేటగిరీ సర్టిఫికేట్ అప్లై అయిన వాళ్ళు ఎవరు ఉంటే ఇమీడియట్గా ఆ వైపు చర్యలు తీసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది. మరియు కాకుండా పీడబ్ల్యూ ఎలిజిబిలిటీ అయి ఉండి మీ యొక్క సర్టిఫికేట్ అప్డేషన్ లేకపోతే కూడా మరి అది మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చెల్లదు. కాబట్టి పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా మీ యొక్క సర్టిఫికేట్ని అప్డేట్ చేసుకుంటారని కోరుతూ, మరి జేఈ మెయిన్ సెషన్ 1 మనకు నోటిఫికేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా లైవ్లో అన్ని వివరించడం జరుగుతుంది. ఇది మనకు ఈ జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ.